హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా ఛానల్లో వీడియో పెట్టగానే వస్తుంది. అలాగే కామెంట్ పెట్టండి మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో మీద అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మనల్ని ఎక్కువగా పేదవారుగా మారడానికి కారణాలు ఏంటి, మనల్ని పేదవారుగా చేసే కారణాలు ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మాత్రమే నా వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్పెండింగ్ నీడ్స్ వాంట్స్ లాగా మనం అయితే డివైడ్ చేసుకోవాలి. నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం సేవింగ్స్ చేసిన తర్వాతే నీడ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో చాలామంది మన ఖర్చులు పోగా సేవింగ్స్ చేస్తామని చెప్పి ఓన్లీ ఖర్చులనే చూసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సేవింగ్స్ చేసిన తర్వాతే నీడ్స్ అనేది మనం ఫుల్ఫిల్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ ఎలా చేయాలి అంటే చిట్టి రూపంలో కానీ, గోల్డ్ చిట్టి రూపంలో కానీ, ఎస్ఐపి కానీ, హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనకైతే ఫ్యూచర్ కోసం, రేపు మనకి ఏదైనా అవసరం వస్తే అలాంటి టైంలో ఈ ఇన్సూరెన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో లేదు, కిడ్స్ కోసం మీరు సేవ్ చేయాలి అనుకుంటే సుకన్య సమృద్ధి యోజన, అలాగే పీపీఎఫ్, ఈ రెండు అయితే అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి యోజన, అబ్బాయి అంటే పీపీఎఫ్ అయితే కట్టుకుంటే పిల్లలకు కూడా సేవింగ్స్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇలా చేస్తే మన లైఫ్ బాగుంటుంది. కానీ మనం ఇలా చేయం కదా. సో ఏం చేస్తామో చూద్దాం వచ్చేయండి. సో హోమ్ లోన్ తీసుకుంటాం, మనం సగం లైఫ్ హోమ్ లోన్ మీదనే మనం గడిచిపోతుంది. లేదా కార్ లోను, లగ్జరీగా బతకాలి అనుకొని కార్ లోన్ అయితే తీసుకుంటాం, కార్ లోన్ కడుతూ వస్తాం. నెక్స్ట్ ఇంటీరియర్స్కి కూడా లోన్ తీసుకుంటాం. హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండం కదా, ఇల్లుని అందంగా చూసుకోవాలని చెప్పి ఇంటీరియర్స్కి అయితే లోన్ తీసుకుంటాం. సో దాన్ని కూడా కడుతూనే రావాలి. సో ఈ 3 లోన్స్ వల్ల మనం హాఫ్ లైఫ్ అనేది మనకైతే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా చేసిన దానివల్లే మనం ఇంకా పేదవారుగా అయితే మారిపోతాము. హౌస్ అనేది ఒక నీడ్, అంతేకాని మనం లగ్జరీగా ఉండాలి అని చెప్పి అప్పు చేసి మరి మనమైతే ఒక ట్రాప్లోకి వెళ్ళిపోకూడదు. కాబట్టి మనం లోన్ తీసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మీ తాహత ఏంటి, మీకు తిరిగి కట్టగలుగుతారా? 20-30 ఇయర్స్ మీరు ఒక ఈఎంఐలో లాక్ అయిపోతున్నప్పుడు మీ స్టామినా ఏంటి అనేది మీకు మీరే ఒక ప్రశ్న అనేది వేసుకోవాలి. సో అలాంటప్పుడే మీరు ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ హౌస్ లోన్కి కానీ, కార్ లోన్కి కానీ, ఇంటీరియర్స్ లోన్కి కానీ అనుకుంటేనే వెళ్ళండే కానీ ఎవరో తీసుకుంటున్నారు అని చెప్పి మీ లైఫ్ని మీరు స్ట్రగుల్లో పెట్టుకొని మరి వెళ్ళి లోన్లు అయితే తీసుకోవద్దు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐస్లో కొనడం. సో ప్రతి వస్తువు ఈఎంఐలో దొరికిపోతుందని చెప్పి ఈఎంఐలో కొనేస్తూ ఉంటాము. సో అది కూడా మనల్ని ఎక్కువ పేదవారుగా చేయడానికి మెయిన్ కారణం ఈ ఈఎంఐసే అన్నమాట. సో ఏదైనా వస్తువు అవసరం లేకుండా కొనేస్తూ ఉంటాము. సో దాని మీద మనకి అసలు వాల్యూ కూడా ఉండదు, ఎందుకంటే అది ఈఎంఐలో వచ్చింది కాబట్టి మంత్ కడుతూ ఉంటాము. సో దానివల్ల ఈఎంఐస్లో సులువుగా అన్నీ దొరికిపోవడం వల్ల కూడా మనల్ని ఇంకా పేదవారుగా అయితే చేస్తూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేకుండా చేసేస్తుంది అనమాట. సో అలా కాకుండా మనకి అవసరం ఉందే అంటేనే కొనుక్కోండి, అవసరం లేకపోతే అసలు కొనద్దు. స్పెండింగ్ని ట్రాక్ చేయకపోవడం, స్పెండింగ్ ఎంత అవుతుంది ఏంటి అనేది ట్రాక్ చేయకుండా ఖర్చు చేసేస్తూ ఉంటాము. సో అలా కాకుండా రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, మంత్కి ఎంత ఖర్చు అవుతుంది అని షాపింగ్ని కానీ, స్పెండింగ్ టైంని కానీ, అలాగే మీరు ఎంత డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు అనేది ట్రాక్ చేసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్. ఇంట్లోనే కూర్చుంటాం, ఏం పని ఉండదు, తీసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో రకరకాల షాపింగ్ యాప్స్ ఉన్నాయి, చూస్తూ ఉంటాం, నచ్చుతుంది, సో కొనేద్దాంలే అని కొని పెడుతూ ఉంటాం. కానీ దాంతో మనకి ఏం యూజ్ ఉండదు, అయినా కొనేస్తాము. సో అలా కాకుండా ఆన్లైన్ షాపింగ్ మీకు అవసరమైతేనే కొనుక్కోండి, కార్ట్లో వేసి పెట్టుకోండి. 1 to 3 వీక్స్ చూడండి, మీకు ఇంకా అవసరం ఉంటేనే కొనుక్కోండి, అంతేకాని అప్పు చేసి మాత్రం కొనద్దు. నెక్స్ట్ సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. మంచి డ్రెస్సులు, మంచి బ్రాండెడ్ కొలాబరేషన్స్ చాలా వచ్చేసాయి. సోషల్ మీడియాలోనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. మంచిగా శారీస్ బాగున్నాయనో, లేదంటే ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరైతే ఉంటుంది, ఇంట్లో ఆల్రెడీ బట్టలు ఉంటాయి, మనకు ఇంట్లో ఐటమ్స్ ఉంటాయి, అయినా కూడా కొనేస్తూ ఉంటాము ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఓ భలే ఉందే, వాళ్ళు వేసుకుంది బాగుంది కదా, మనం కూడా తీసుకుందాం, వాళ్ళలాగా మనం కూడా తయారవుదాం అని చెప్పి చాలా వరకు సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కొంటూ ఉంటాము. ప్రతిదీ మనకు విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది కదా, ఎక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఎలా మనం కొంటే మనకైతే
స్టైలింగ్ చేసుకోవచ్చని ప్రతిదీ సోషల్ మీడియాలోనే ఉంటుంది కాబట్టి సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరైతే కొనేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాని మీరు వాడేదాన్ని బట్టి మీ లైఫ్ అనేది ఉంటుంది. మీరు మంచికి వాడితే మంచిగానే ఉంటుంది. గొప్పలకు పోయి అప్పులు చేయాలని చెప్పి ఉన్నా కూడా కొనేస్తూ ఉన్నారనుకోండి, సోషల్ మీడియా వల్ల మీరైతే చాలా నష్టపోతారు. స్టైలింగ్ చేయడము, గొప్పలకి పోవడము, సో మనమైతే చాలా వస్తువులు ఇంట్లో చూసి డెకరేటింగ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాము. సో అది అవసరం ఉండదు. ఒక రెంట్ హౌస్కి అంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక వీడియోలో నచ్చింది కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా తీసి ఇంట్లో పెట్టుకుందామని చెప్పి స్టైలింగ్ చేయడము, ఇంటిని కొంచెం మంచిగా మార్చుకోవడము, సో మనకైతే డెకరేషన్ చేసుకోవడము, రూమ్స్ డెకరేషన్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మీకు అవసరమా అయితేనే కొనుక్కోండి. అద్దింట్లో ఉన్నప్పుడు ఎక్కువ కొనేసుకొని మారినప్పుడు దాన్ని ఎరగొట్టుకొని వేస్ట్ చేసుకోకుండా మన తాహత ఏంటి, మనకి ఇది అవసరమా అని అనుకొని కొనుక్కోండి. ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వద్దు. సోషల్ మీడియాలో మనకి సగం వాళ్ళకి ఫ్రీగానే వస్తుంది ఆ ఐటమ్స్, అది గుర్తుపెట్టుకోండి. మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తీసుకున్నారనుకోండి, మీరే మనీ అయితే నష్టపోతారు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటేనే కొనుక్కోండి, అనవసరంగా అయితే కొనుక్కోవద్దు. డిజిటల్గా మనీని స్పెండ్ చేయడం, ఫోన్పే, గూగుల్ పే ఇలాగా మనం చేతిలో పట్టి ఇవ్వడం ఒక ఫీల్ ఉంటుంది. అలాగే మనం డిజిటల్గా స్పెండ్ చేస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫోన్పేలు, గూగుల్ పేలో మనీ పంపించేస్తే మీకు ఆ మనీ ఫీలింగ్ అనేది రాదు. సో ఒకసారి డిజిటల్గా కాకుండా చేతితో ఇస్తే దానికి మనం డబ్బుకి వాల్యూ ఉంటుంది. అలాగే మనకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. డబ్బు మన చేతుల్లో నుంచి ఇంకొకరి చేతికి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఫీలింగ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అందుకే మనం చేతి నుంచి డబ్బులు ఇవ్వడాన్ని ట్రై చేయండి. డిజిటల్గా మనీని స్పెండ్ చేయడం మానేసి చేతి నుంచి డబ్బులు ఇస్తేనే మనకు డబ్బులు వాల్యూ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ వాడడం. ఇది లాస్ట్లో చెప్తాను ఇంకా క్లియర్గా. సో క్రెడిట్ కార్డును కూడా మంచికి వాడితే మంచిగానే యూజ్ అవుతుంది, చెడుకు వాడితే చెడ్డగా యూజ్ అవుతుంది. 1 మంత్ మనం మనీ కట్టకపోయినా పర్లేదు, ఆఫ్టర్ 20 డేస్ తర్వాత స్పెండింగ్ చేసిన మనీని అయితే మనం తిరిగి కట్టాలి. సో అలా అని చెప్పి ఏది పడితే అది కొనేసి నెక్స్ట్ మంత్ మనం కట్ట టైం వచ్చేటప్పటికి ఫీల్ అవ్వకుండా మనకి ఏది అవసరమో అది మాత్రమే కొనుక్కోండి. అంతే కానీ కార్డు ఉంది కదా అని చెప్పి ప్రతిదీ కొని పెట్టుకుంటే మీరే నష్టపోతారు. నెక్స్ట్, డ్రింకింగ్ చేయడం వల్ల కూడా మనీ స్పెండింగ్ ఎక్కువైపోతుంది. మీకైతే మనీ వాల్యూ తెలియకుండా స్పెండ్ చేసేస్తూ ఉంటారు. షాపింగ్ వల్ల మనీ ఈజీగా మనకైతే రావడం మానేస్తే షాపింగ్ అనేది మనకి ఈజీగా మనీ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం అప్పులు చేస్తూ పోతూ ఉంటాము. సో అలా కాకుండా సో ఇలా డ్రింకింగ్, స్పెండింగ్, షాపింగ్ వల్ల మనం చాలా మనీ అయితే ఖర్చు చేసేస్తూ ఉంటాము. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ చేయడం రాక చాలామంది నష్టపోతూ ఉంటారు. ఎవరినో చూస్తారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. అది వాళ్ళ వల్ల కాదు, అయినా కూడా చేస్తారు చెయ్యాలి అని చెప్పి. సో మీకు ఏ బిజినెస్ సూట్ అవుతుందో అది చెయ్యండి. అంతేకాని వాళ్ళెవరో చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది లాభాలు అని చెప్పి అప్పు చేసి మరీ బిజినెస్ చేసి లోన్లు తీసుకొని సో ఆ తర్వాత సఫర్ అవ్వద్దు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. బిజినెస్ చేయడం చాలా కష్టం. దాని వెనక బిజినెస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది. సో కాబట్టి ఏది మీకు అంత త్వరగా రాదు, సక్సెస్ అయితే అంత త్వరగా రాదు. వెయిటింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ చేయగానే మీకు లక్ష లాభాలు వచ్చేస్తాయని అనుకోవద్దు. ఒకవేళ చేస్తే పేషెన్స్గా ఉండండి. సో అప్పుడే మనమైతే సక్సెస్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మనీ అయితే లాస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది కదా. సో దీనివల్ల చాలా మనీ అయితే నష్టపోతూ ఉంటారు. యూత్ మోస్ట్లీ బెట్టింగ్ వేస్తూ ఉంటారు, ఆ టీం విన్ అవుతుంది, ఈ టీం విన్ అవుతుంది అని చెప్పి. సో అలాంటప్పుడు కూడా మనీ అనేది చాలా లాస్ అయితే అవుతారు. సో అలాంటి క్రికెట్ బెట్టింగ్ని అయితే ఇప్పుడే ఆపేయండి. నెక్స్ట్, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు అందరికీ కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ వల్ల మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మీరైతే బెట్టింగ్ యాప్స్లో మనీ అయితే పెట్టద్దు. ఓకేనా, అవుట్ సైడ్ స్పెండింగ్ని అయితే ఆపేయండి. సో అలాంటప్పుడే మనమైతే మనీని సేవ్ చేయగలుగుతాము. సో స్టేటస్ చూపించుకోవడానికి రిచ్గా బతకాలి అని అనుకుంటాం, కానీ సో మనం రిచ్గా బతకడం అంటే మన దగ్గర మనీ ఉన్నట్టు మనకు తెలియాలే కానీ అందరికీ తెలియాలని అవసరం లేదు. రెస్టారెంట్స్కి వెళ్ళడం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, మనీని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక అయితే నష్టపోతున్నాము. సో లైక్ ఎలా అంటే
క్రెడిట్ కార్డు వల్ల మనీ వస్తుందని చెప్పి సో మనమైతే క్రెడిట్ కార్డు వల్ల మనీ తీసుకుంటాం. సో ఆ మనీని ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలిసి ఉండాలి. సో లీజ్కి వేసుకొని ఈఎంఐలు వేసుకున్నాం అనుకోండి క్రెడిట్ కార్డుకి. సో మంత్లీ ఈఎంఐ కడుతూ ఉంటే ఆఫ్టర్ 2 years తర్వాత ఈ లీజ్ అమౌంట్ మీ దగ్గర అలాగే ఉంటుంది. మీరు రెంట్కుంటున్నారు, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, మీకు ఒక 5 lakhs వర్త్ లోన్ ఇస్తున్నారు అంటే ఇలా ప్లాన్ చేసుకోండి. అంతేకాని నష్టపోయే రేంజ్లో అయితే మీరు ప్లాన్ చేసుకోవద్దు. క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలో తెలిస్తే అదే మీకు డబ్బులు మంచిగా యూజ్ అవుతుంది. అంతేకాని దాన్ని వేస్ట్గా స్పెండ్ చేస్తామనుకోండి, రేపు మనమే దాన్ని తిరిగి కట్టాలి అనేది మర్చిపోవద్దు. దానికి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఆ రోజుకి మనం కట్టలేదంటే దాని ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ చేయండి. ఓకేనా. గోల్డ్ కొనడము, సైట్ కొనుక్కోవడం, చాలామంది ఒక 5 lakhs వర్త్ వచ్చేస్తే ఒక సైట్ కొనుక్కోండి, ఏముంది ఒక ప్లేస్ ఉంటుంది కదా, 5 లక్షలకి ఎవడిస్తాడు సైట్ అని చెప్తారు. కాదు, మీ ఊర్లలో దగ్గరలో ఉన్న చోట్లలో చూడండి. మీకు విలేజ్ దగ్గరలో అయితే తక్కువ ఉంటుంది కాబట్టి సో అలాంటి చోట్ల కొనిపెట్టుకోండి. రేపు ఎప్పటికైనా భూమి వాల్యూ అనేది తగ్గదు. సో అప్పుడైతే మీ దగ్గర ఒక సైట్ ఉన్నట్టే ఉంటుంది కదా, ఒక ల్యాండ్ ఉంటే దాంతో ఏదో ఒక పంట వేసుకోవచ్చు, లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు, ఏదో ఒకలాగా చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ కొంటే రేపు ఫ్యూచర్కి అయితే మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా 1,00,000 దగ్గర అయిపోయింది బంగారు. సో అలా గోల్డ్ కొని పెట్టుకోవడము. సో లేదా ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్గా వాడుకోవడము, గోల్డ్ లోన్ పెట్టి ఇలా మనీ వేస్ట్ చేయకుండా బతకండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ని ఎలా యూజ్ చేస్తే మన లైఫ్ అలా ఉంటుంది. ఎందుకంటే అది మంచిగా యూజ్ చేస్తే అది మంచిగానే మనకు యూజ్ అవుతుంది. అదే కానీ చెడ్డదారుల్లో యూజ్ చేస్తే దాన్ని తిరిగి మనకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోతుంది. సో దానివల్ల మన లైఫ్ అనేది ఒక స్ట్రగుల్ లాగా అయిపోతుంది, ఒక స్ట్రెస్ఫుల్గా మనకైతే లైఫ్ ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలో అలా మాత్రమే వాడండి. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్స్కి దూరంగా ఉండండి. లక్షలు ఖర్చు చేసే వస్తువు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవసరం లేదు అనేది నా ఫీలింగ్. మీరేమంటారు కామెంట్ చేయండి. సో అలా లక్షలు వేస్ట్ చేసి మీకు యూజ్ అయితే కొనుక్కోండి, ఒక వ్లాగింగ్ పర్పసా కొనుక్కోండి. లేదు మీరు ఆ ఐఫోన్ వల్ల సంపాదించగలుగుతారా, ఓకే కొనుక్కోండి. అంతేకాని ఎవరికో బిల్డప్గా చూపించుకోవడానికి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి మరి ఐఫోన్స్ని తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. సో అందుకే చెప్తున్నాను, మనం ఇలా స్పెండ్ చేయడం వల్లే మనకైతే ఇంకా పేదవారుగానే మనం బతుకుతున్నాము. ఎవరికైనా డబ్బులు వస్తే మనం ఏమనుకుంటాం, మన దగ్గర డబ్బులు వస్తే తీసుకెళ్ళి ఐఫోన్ కొనుక్కుందాం, గోల్డ్ కొనుక్కుందాం, ఇలా కొనేదాంతో ఉంటుంది మనకి. అదే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉంటే ఎక్కడ పెట్టుబడి పెడితే మనకు డబ్బులు వస్తుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. సో మనీ కోసమే పనిచేయాలి అని వాళ్ళ మైండ్ సెట్. మనం అలా కాదు కదా, మనకు మనీ రాగానే ఎక్కడ మనం స్పెండ్ చేసి మనం ఎక్కడ హ్యాపీగా ఉంటామో అనేది మనం వెతుక్కుంటాము. అందుకే మనల్ని మిడిల్ క్లాస్ అంటారు. సో రిచ్ పీపుల్ ఎప్పుడూ కూడా కానీ మనీనే సంపాదించేలాగా యూజ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాము అనుకుంటే వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి ఇలా మనీని మంచిగా స్పెండ్ చేయకుండా మనకైతే ఏదో ఒక రకంగా బిజినెస్ చేసి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టే మనం వాళ్ళ గురించి చెప్తున్నాం అన్నమాట. సో ఇంతే అండి ఈ వీడియోకి. సో ఇలా చేయడం వల్లే మనం పేదవారుగా అయిపోతున్నాము. సో ఇంతవరకు చూస్తున్నారంటే నా ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.